హలో యూట్యూబ్ ఫ్యామిలీ, టుడే రెసిపీ గోంగూర చేపల పులుసు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. నేనైతే క్లే కడాయి యూజ్ చేస్తున్నాను. కడాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అందులో 2 రెడ్ చిల్లీస్ అండ్ టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, టేస్ట్ తగిన సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ట గోంగూర ఆకులు తీసుకొని నార్మల్ పేస్ట్ చేసి వేసుకోవాలి. దానిలోనే నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసి బాగా మిక్స్ చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఒక 3 మినిట్స్ మరగనివ్వాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చేపల పీసెస్ అందులోని వేసి ఒక 10 to 5 మినిట్స్ కుక్ అయిపోతే చాలు. Ready అయిపోయినట్టే. Thank you for watching. See you in next week.